అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ముందుగా అందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు, కామదహనం శుభాకాంక్షలు. విశేషించి మనకి 25 మార్చి 2024 సూర్యోదయ సమయానికి పౌర్ణమి తిథి ఉండడం చేత ఈరోజు మనకి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా హోలీ పౌర్ణమిగా చెప్పబడింది. మనకి ఫాల్గుణ మాసం చాలా విశేషమైన ప్రత్యేకమైనటువంటి మాసం. ఇలాంటి ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరమని మనకి స్కాంద పురాణం, విశేషించి బ్రహ్మవైవర్తన పురాణం వంటి పురాణాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి. అలాగే మహావిష్ణువుకి సంబంధించి ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో మనకి హోలీ ముందు రోజు హోలికా దహనం చేయడం చాలా విశేషం. మనకి హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు ప్రహ్లాదుడు, ఆయన్ని హిరణ్యకశిపుడు విష్ణు భక్తుడిగా చూసి ప్రహ్లాదుడిని సంహరించడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అవగా, ప్రహ్లాదుడిని అగ్నిలో వేస్తే చనిపోతాడని భావించి ఆయన చెల్లి, రాక్షస జాతి స్త్రీ అయినటువంటి ఆయన చెల్లి హోళికని పిలిచి, హోళికకి అగ్నిలో దూకినా తన అగ్ని ఏమీ చేయలేనటువంటి వరం ఉండడం, ఆ వర ప్రభావం చేత హోళికని నీవు ప్రహ్లాదుని పట్టుకు అగ్నిలోకి దూకు, ప్రహ్లాదుడు ఎలా చావడో చూస్తాను అని చెప్పడం, అన్న మాటని తీసుకుని ఆ హోలిక హాహాకారాలు చేస్తూ ఆనందంతో ప్రహ్లాదుని పట్టుకుని అగ్నిలోకి ప్రవేశించడం. అప్పుడు ఆ హోలిక అగ్నికి ఆహుతి అయిపోయి ప్రహ్లాదుడికి ఏమీ అవ్వకుండా, ఎందుకంటే ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణని పూజించడం చేత, విష్ణుమూర్తి యొక్క మాయా అనుగ్రహం చేత ప్రహ్లాదుడికి ఎటువంటి గాయాలు, దహనం వంటివి జరగకుండా ఆయన బయటికి రావడం, హోలిక దహనం జరగడం చేత అప్పటి నుంచి హోలికా దహన్ అని మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడం ఇది విశేషం. ఇదే కాకుండా హోలీ పౌర్ణమి రోజు విశేషించి ఈరోజు వసంతోత్సవాలు చేయడం, మహావిష్ణువుకి సంబంధించినటువంటి అన్ని ఆలయాల్లో వసంతోత్సవాలు చేయడం, సాయంత్రం కామదహనం వంటివి శివాలయాల్లో చేయడం. ఎందుకంటే మన్మధుడిని దహనం చేసినటువంటి రోజుగా ఇది చెప్పబడింది. అందుకని ఈరోజు ప్రత్యేకించి శివాలయాల్లో కామదహనం అంటే కాముని యొక్క విగ్రహాన్ని దహనం చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా ఈరోజు ఉత్తరా నక్షత్రంలో లక్ష్మీ అమ్మవారు ఫాల్గుణోత్తరిగా, అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క జననం జరిగినటువంటి రోజుగా ఈ హోలీ పౌర్ణమి రోజుగా తెలియజేయడం జరిగింది. శాస్త్ర ప్రకారంగా ఏ వ్యక్తి అయినా హోలీ పౌర్ణమి రోజు ఆచరించినటువంటి విషయాలు ఏంటంటే, సూర్యోదయానికి పూర్వమే లేచి తలస్నానం ఆచరించి ఉదయం విష్ణు ఆలయాలని, లక్ష్మీ ఆలయాలని దర్శించడం, మహావిష్ణువుని పూజించడం, ఈరోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పాలతో అభిషేకం చేయడం, అలాగే ఈరోజు ఉసిరికాయలతో దీపాలను వెలిగించడం. ఇలా చేసినటువంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, వారికి ఉన్నటువంటి దారిద్ర్యం దొరుకుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలు దహించుకుపోతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే హోలీ పౌర్ణమి రోజు సాయంత్రం పూట శివాలయాలను ప్రత్యేకంగా దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకం వంటి చేసుకోవడం, ఈశ్వర ఆరాధన చేయడం చాలా విశేషం. ఇంకా ఈ హోలీ పౌర్ణమి రోజు విశేషించి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, ప్రహ్లాదుణ్ణి, హిరణ్యకశిపుడి యొక్క ప్రహ్లాదుడి యొక్క కథలు చదువుకోవడం, ప్రహ్లాదుణ్ణి, మహావిష్ణువుని స్మరించుకోవడం, విశేషించి లక్ష్మీ నరసింహస్వామిని రోజు పూజించడం, ఆయన దర్శించుకోవడం వంటివి చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని అందరికీ మరొకసారి వసంత పౌర్ణమి, హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓం నమో నారాయణాయ నమః. సర్వం శ్రీమన్నారాయణ అర్పితమస్తు. ఓం నమః శివాయ. ఈశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు.